తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలో మరో 3 రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాల అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, 2 రోజుల పాటు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అయితే తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇవాళ హైదరాబాద్తో పాటు రాష్ట్రమంతటా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షంతో దాదాపు అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలో 3 రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాల అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 2 రోజుల పాటు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అయితే తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇవాళ హైదరాబాద్తో పాటు రాష్ట్రమంతటా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షంతో దాదాపు అన్ని ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. విజయ్, ఏదైతే నాన్ స్టాప్ గా అయితే వర్షాలు కురుస్తున్న నేపథ్యం మనం చూడవచ్చు. ఏదైతే ఒకవైపు ఋతుపవనాలు, మరోవైపు అల్పపీడనం, దీంతో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే పేర్కొంది. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనము, ఉపరితల ఆవర్తనము, ద్రోణి కూడా కొనసాగుతుంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే 3 రోజులు ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఏదైతే వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. అలానే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచించారు. శుక్రవారము శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురము, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలానే విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. నిన్న భారీగా అంటే అతి భారీగా వర్షం అయితే కురవడం జరిగింది. కొన్ని ప్రాంతాలు అయితే మొత్తం నీట మురిగినటువంటి సన్నివేశాలు కూడా మనం చూడవచ్చు. అయితే ఏదైతే దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది. 2 రోజుల పాటు
తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. అయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి కూడా తెలపడం జరుగుతుంది. అయితే తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు. అయితే ఇవాళ హైదరాబాద్ తో పాటు అంతటా వర్షాలు పడతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొంది. జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, యాదాద్రి జిల్లాల వంటి కొన్ని ఏదైతే ఉన్నాయో దాంట్లో ఎల్లో అలర్ట్ కూడా ఏదైతే వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. అయితే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. అయితే ఇదిలా ఉంటే శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురిశాయి. అయితే హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంలో దాదాపు అన్ని ప్రాంతాలు అయితే జలమయ్యాయి. అయితే ఇదే ఏదైతే కొంత హైదరాబాద్ సంబంధించిన అధికారులైనా ఏదైతే జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు కూడా దాదాపు కొంతమందిని ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కూడా మనం చూసుకోవచ్చు. అయితే అట్లాంటి కొంత ప్రజలు ఏదైతే ఉన్నారో వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు అయితే ఇప్పటికే సూచిస్తున్నారు. విజయ్, థ్యాంక్ యూ లెనిన్. చాంద్రాయనగుట్టలో ఓ కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం సాయంత్రం 4:20 సమయంలో భారీ వర్షానికి చాంద్రాయనగుట్టలోని సిఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ ప్రహారీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. అదే సమయంలో అటుగా ఓ కారు వెళ్తుండగానే గోడ కుప్పకూలింది. అయితే కారు పక్కనే గోడ కూలిపోవడంతో అదృష్టవశాత్తు అందులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కూలిన గోడ సుమారు 30 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు ఉంది. అదంతా సమీపంలో ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇక శుక్రవారం కురిసిన వర్షానికి సికింద్రాబాద్లోని పైగా కాలనీలో భారీగా వరద నీరు చేరింది. ఇండ్లలోకి వరద రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదకు పలు బైకులు కొట్టుకుపోగా కార్లు నీట మునిగాయి. ఇళ్లలోని నీటిని అధికారులు మోటార్ల ద్వారా బయటకు తోడుతున్నారు. ముందు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. కాగా పైన కాలనీ ముంపునకు ప్యాట్నీ నాలాలో ఆక్రమణలే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాలాలోని హస్మక్పేట్, రసూల్పురా నాలాల నుంచి భారీగా వరద నీరు వస్తోందని, అందువల్ల ప్యాట్నీ నాలా పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బేగంపేటలోని విమాననగర్లో హోండా షోరూంలోకి వరద నీరు భారీగా చేరుకుంది. చిక్కుకున్న సిబ్బందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీసుకొచ్చాయి. భాగ్యనగరంలో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. భారీ వర్షంతో కొన్ని ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. విమాననగర్లో హోండా షోరూంలో పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. హోండా షోరూంలో పనిచేస్తున్న సుమారు 80 మంది కార్మికులను రక్షించాలంటూ పోలీసు, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా అధికారులకు షోరూం సిబ్బంది సమాచారం ఇచ్చారు. హైడ్రా, పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి షోరూం వెనుక వైపు నుంచి కార్మికులను తరలించారు. కొందరిని బోట్ల ద్వారా పోలీస్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. खत्म होने के बाद में गाड़ी निकाल। ओके साहब, थैंक यू। गाड़ी पलटी खा गई, लोड गाड़ी है। अभी हुआ रिसेंटली, अभी प्रेजेंट इधर आया। लोड खत्म होने के बाद में गाड़ी निकाल। ओके साहब, थैंक यू। गाड़ी पलटी खा गई, लोड गाड़ी है।